మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై గతంలో జరిగిన ఈడీ దాడులపై కాంగ్రెస్ బీజేపీ ఎందుకు స్పందించట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీతో ఉన్న కుమ్మక్కు కారణంగానే పొంగులేటిపై కేసులు నమోదు కాలేదని ఆరోపించారు. రాష్ట్రంలో భూములను వివాదాస్పద జాబితాలో చేర్చి సెటిల్మెంట్లు, అక్రమాలు జరుగుతున్నాయని, ఇసుక దందా, మైనింగ్ వ్యవహారాల్లో కూడా అవినీతి జరుగుతోందని విమర్శించారు. అధికారులతో అహంకారంగా వ్యవహరించడం, తోటి మంత్రుల్ని అవమానించడం పొంగులేటి తీరని మండిపడ్డారు. రెండేళ్లు కావస్తుంది కదా, ఏమైంది మరి ఆ కేసు? ఎక్కడ పోయినాయి? 100 కోట్లు దొరికిన 100 కోట్లు చెప్పగలరా ఎవరన్నా? ఎక్కడ పోయింది? ఇటు బీజేపీ వాడు మాట్లాడాడు, అటు కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, అటు ఈడీ వాడు కనీసం ఒక స్టేట్మెంట్ కాదు, ఒక ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా పెట్టాడు. ఎందుకు మరి? ఏం జరుగుతా ఉంది? ఏం జరుగుతా ఉందంటే, మీరు గెలిపించిన పాలేరు ఎమ్మెల్యే ఇవాళ రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, అట్లాగే ఇవాళ నడుపుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఏ కారణం